దేవతరెడ్డి వాగ్దానం చేసింది కాదు పైసలు ఇస్తాం 4,000 నాకు వినే ఓర్పలేదు చాలు నేను ఇచ్చేటట్టు నాకు అంతే మాట్లాడుతుంది నేను ఏం అడగలేదు నేను ఇవ్వాలంటే కాదు నాన్న ఇవాళ ఇస్తారు పెట్టాలి నేను కాదంటలేదు నాన్న ఇవాళ ఇచ్చిన వాగ్దానం మాట మళ్ళీ ఓట్లు గెలిచినాక రాదు వాగ్దానం చెయ్యి గ్యాస్ సిలిండరు ఇప్పటి వరకు 500 ఉంటే ఏక పైసా తక్కువ కాదు జమ కాకపోయి ఉంది దానికి కుటుంబం ఇల్లు తిరిగి అవి రాసుకొని వాటిని జమ ఇక్కడ ఎవరో కొన్ని ఫోన్ చేయకపోయింది ఇప్పుడు అందుకనే అది చేసి ఏర్పాటు చేస్తాం దీంతో పాటుగా గ్రామాలలో వ్యవసాయం ఉంటుంది గతంలో 20,000 కోట్ల రూపాయలు రైతుల అప్పులు మాఫీ చేయడం జరిగింది 200 కరెంటు ఫ్రీ 200 కరెంటు వీరోడు కరెంటు ఫ్రీ కట్టాలనుకోకుండా 200 కరెంటు ఫ్రీగా ఇవ్వడం జరిగింది డబుల్ బెడ్ ఇందిరమ్మ ఇల్లు నేను ఒక ముచ్చట అడుగుతున్నా కరెంటు ఫ్రీ అన్నోళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎందుకు బిల్లులు వేస్తారు మళ్ళీ 200 యూనిట్ల కరెంటు వరకే ఫ్రీ 200 కంటే పైన ఉంటే బిల్లు కట్టాల్సిందే మహాభారతం చదివినరా మహాభారతం విన్నారా అవును మా సగమైన సగం వదిలిస్తే అర్థం మారిపోతుంది అశ్వత్థామ అదాన్ని గట్టిగా మాట్లాడి చిన్నగంటే చనిపోయింది వేరు ఏం మాట్లాడుతుంది అశ్వత్థామ ఎందుకు అట్లా ఇవాళ కొందరు నాయకులు సగం మాట్లాడి సగం వదిలేస్తుంటే అదే నిజం అనుకుంటారు వాట్సాప్లో పెడుతున్నారు సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి జీతాలు ఇచ్చి ఉన్నది లేనట్టుగా లేనట్టుగా చూస్తారు ఇలా చూసి నిజమే అనుకుంటున్నారు ఏది నిజమో ఏది అబద్ధమో తెలిపి వచ్చింది తెలియకనే కదా ఇప్పుడు అడిగేది మరి అంత ఏది అబద్ధం ఏది చేసేది అంత అబద్ధం కేసీఆర్ 10 ఓట్లు వేయగానే గెలుపుని బతుకుని మీది మీరు కానీ ప్రజలను చేసేటప్పుడే